హలో ఎవ్రీబడీ! ఇవాళ వ్లాగ్‌లో మనం టెంపుల్‌కొచ్చేసామండి. చూడండి గోవులు ఎంత చక్కగున్నాయో. ఇది టెంపుల్ వాళ్ళవే అండి. గోవులు కట్టేసున్నారు. దాన్ని బొట్టు చూసారా? బొట్టు పెట్టున్నారు. గోవులు 2 ఉన్నాయి. ఇదేమో ఇక్కడి నుంచే అండి స్టార్ట్ చేసాం మన వ్లాగు. ఇది దారనమాట. చూసారు కదా! అయ్యంగార్ బేకరీ నేరుగా అనమాట కామాక్షమ్మ గుడి, వెంకటయ్య నగర్, వేదేపాలెంలో ఈ గుడి ఉంటది. కామాక్షమ్మ గుడి చాలా బావుంటదండి. ఒకవేళ ఎవరైనా కంచి వరకు వెళ్ళలేకపోతే ఇక్కడికొచ్చి దర్శనం చేసుకోవచ్చండి. కంచి కామాక్షమ్మ ఇక్కడ కూడా చాలా బావుంటది దేవత. ఇది టెంపుల్ బయట వ్యూ అండి. ఇలా గీతలు ఎర్ర గీతలు వేసుంటారన్నమాట. ఆ టెంపుల్ ఇక్కడ ఫస్ట్‌లో చిన్నదుండేది గుడి. తర్వాత పెద్ద గుడి చేశారండి. ఇక్కడ శివుడు, పార్వతి అందరికీ దర్శనం ఇస్తూ ఉంటారండి. అందరికి తెలిసిందే గజస్తంభం అండి. గజస్తంభం ముందరే ఉంటది. ఈ విధంగా ఇది ఇదనమాట. లోపల కళ్యాణ మండపం కూడా ఉంది. ప్లస్ మనకి ఫంక్షన్స్ చేసుకోవడానికి కూడా వీలుగా ఉంది. ఫ్రంట్ సైడ్ గుడి ఇలా ఉంటది. మనం ఇప్పుడు లోపలికెళ్ళి చూసేస్తాం. గుడి ముందరవతే ముగ్గేశారండి. చక్కగా ముగ్గు వేశారు. రోజు వేస్తారు. కొన్ని మందిరవతే రోజు వచ్చి దేవుడికి సేవ చేస్తూ ఉంటారండి చాలామంది. పొద్దున్నే చిమ్మటం అలా చేస్తూ ఉంటారు. పువ్వులు కట్టటం అట్లా చేస్తూ ఉంటారు. ఇది గుడి ఎంట్రన్స్ అనమాట. ఇలా ఉంటుంది. హుండీ ఉంది అక్కడే. గజస్తంభం ఇది. ఎదురుగా అపార్ట్మెంట్ ఉంది. ఇదేమో నాగపాము గుడి అండి. అంటే నాగులు ఉంటాయి. ఇక్కడ భోజనంశాల కూడా ఉందండి. ఇక్కడే చేస్తూ ఉంటారు అన్నదానం. ఇక దేవాలయంలో చాలా ఫొటోస్ ఉన్నాయండి. అన్ని దేవుళ్ళు ఫోటోలు పెట్టేసున్నారు, తగిలిచున్నారు. మొత్తానికి వినాయక స్వామితో స్టార్ట్ చేశారు. తర్వాత మిగతా స్వామిలందరూ ఉన్నారు. అందరు గోడకి తగిలించి ఈ గుడికి వస్తే అందరు దేవుళ్ళని దర్శించుకోవచ్చు. తీస్తున్నా అంతే కదా, అదే అన్నది. ఇవాళ అన్నదానం జరగబోతుంది. ఏమున్నాయి చూస్తారండి. ఈ మీ గుడి ఓనర్ అండి. ఇప్పుడు మీ పేరేంటి చెప్పండి. నా పేరు కామాక్షి. ఎప్పుడెప్పుడు చేస్తామంటారు ఇది? ప్రతి శుక్రవారం చేస్తాను. అంటే ప్రతి శుక్రవారం అన్నదానం చేస్తా ఉంటారా? ఎవరైనా ఇచ్చినా కూడా ఎప్పుడైనా చేయమంటే కూడా చేస్తాను. విశేష రోజుల్లో అట్లా ఎప్పుడెప్పుడు చేస్తూ ఉంటారు? ప్రతి శుక్రవారం చేస్తాము. పండుగలప్పుడు ఏదైనా కార్తీక మాసంలో చేస్తాము, మాఘ మాసంలో, శ్రావణ మాసంలో 4 శుక్రవారాలు ప్రతి శుక్రవారం చేస్తాం. శుక్రవారం చేస్తాం. ఇది పుష్పయాగం చేస్తాం, కోలాటం చేస్తాం, ఇది పల్లకి సేవ చేస్తాం. ప్రతి శుక్రవారం పల్లకి సేవ చేస్తాం. అందరు కావాలంటే ఇక్కడ ఇచ్చేవాళ్ళు. అన్నదానం కంటే మేము ఎంత శక్తి డిమాండ్ ఏమి లేదు. మీకు అంత ఇస్తే అంత తీసుకోవాలో మేమే చేసుకుంటాం. అవుతుంది 4,000 అట్లా అవుతుంది. మీరు ఇంకేదైనా ఎక్స్ట్రా చేయించుకోవాలంటే కూడా కొంచెం డబ్బులు చేయించుకోవచ్చు. ఎక్కడ ఉంది ఇది కామాక్షమ్మ గుడి? వెంకటన్నగర్. కాబట్టి అందరూ అన్నదానాలు చేయించుకోవచ్చు. ఇక్కడికి వచ్చి చక్కగా ఎంత స్తోమత ఉంటే అంత ఇచ్చేసి చేయించుకోవచ్చు. అన్నదానాలు ఇక్కడ చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు కూడా రండి. గుడి కావాలంటే మొత్తం పెట్టుకొని చేసుకున్నామని చేయొచ్చు. మీ ఇష్టం ఏదన్నా ఇవ్వచ్చు. మేమైనా డబ్బులు చేస్తాం. ఇచ్చినా కూడా డబ్బులు ఇస్తాం. లేకపోతే కూరగాయలు తీసుకొచ్చి ఇచ్చేయవచ్చు. ఎవరు దాన్ని బట్టి వాళ్ళని గ్లాస్ వేయచ్చు. ఏదైనా బియ్యం వేయచ్చు. ఎవరైనా శక్తి వాళ్ళకి డిమాండ్ ఏం లేదు. ఇది అంత తీసుకుంటే అమ్మవారి పొంగలు పెడతాం. పొంగలకైనా ఇచ్చు. సోమవారం పొంగలు పెడతాం. స్వామికి శివయ్యకి పెడతాం. అది డబ్బులు ఏదైనా ఇటు పేద సాధన పెడతా ఉంటాం కదా. ఏదైనా అందరం కలిసి ఆడవాళ్ళంతా వాళ్ళ దగ్గర నిలబడి కలిసి చేస్తాం. ఏం పడలేదు. అదే ఇక్కడ శివుడు గుడి ఉందండి. శివుడు గుడి నేరుగా నంది కూర్చోంది చూసారా? హోమం కూడా చేస్తారు. ఈ విధంగా గజస్తంభం కాడ శివుడు బొమ్మ ఉంది. ఇక్కడ వివిధ రకాల పూజలు కూడా చేస్తూ ఉంటారండి. మనం ఏది చెప్తే అకేషన్ బట్టి మనమే అన్ని తెచ్చుకోవాలి. అయితే వాళ్ళకి ఇస్తే డబ్బులు వాళ్ళే తెచ్చుకుంటారన్నమాట. ఇక్కడ హోమాలు చేస్తూ ఉంటారు, పూజలు కూడా చేస్తూ ఉంటారు. రండి మన చుట్టూరు చూసి వస్తాం గుడి. ఇదేమో పాత వంటగదండి. ఇప్పుడు కొత్త వంటగది తయారు చేశారు. అక్కడే భోజనాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ ఏదో రాసున్నారు. ఇచ్చట దీపాలు వెలిగించొద్దని చెప్పేసి ఒక చోట వెలిగించాలండి. అన్ని చోట్ల వెలిగిస్తే అందరికి ఇబ్బంది కదా తిరిగేదానికి అటు ఇటు. దేవుడి పేరు ఏంటక్క?
దక్షిణామూర్తి ఆయన దక్షిణామూర్తి. దేవుడి పేరు దక్షిణామూర్తి దత్తాయి. దత్తాయిత్రి. కాశీ విశ్వేశ్వర స్వామి. పెట్టుకోమా అన్నం పెట్టు. ఇక్కడ హోమాలు కూడా చేస్తూ ఉంటారా? చేస్తుంటాం. ఎప్పుడెప్పుడు చేస్తూ ఉంటారు హోమాలు? డైలీ చేస్తాం. డైలీ చేస్తూ ఉంటారా? డైలీ గణపతి హోమం చేస్తాం. ఓకే. ఎవరైనా చేయించుకోనుకుంటే 516 కట్టి చేయించుకోవచ్చు. ఓకే. 1000 రూపాయలు కూడా కట్టచ్చు. 1016 ₹1000 500 లేదండి. 500. కానీ సామాన్లు మేమే ఇస్తాము. కేవలం దక్షిణ ఇస్తే సరిపోతుంది. టెంకాయలు పుచ్చుకోవాలి. టెంకాయలు డబ్బులు 500 చెప్పండి. బాగా కుమారస్వామి. కుమారస్వామి ఇది చెప్పండి అక్క. చెప్పండి. ఇవి రాకాల దీపాలు. ఇవి ప్రతి శుక్రవారం పెట్టుకుంటారు. శుక్రవారం ఇది శుక్రవారం మంగళవారం కూడా పెట్టుకుంటారు. మంగళవారం అది సాయంత్రం 3:30 నుంచి 4 లోపల అట్లా పెట్టుకుంటారు. ఓకే ఓకే. ఇది శుక్రవారం రాకాల టైంలో పెట్టుకుంటారు. దుర్గమ్మ. దుర్గమ్మకి. పెట్టుకుంటే మంచిదక్క? మంచిదమ్మా. చాలా మంచిది. చాలా మంచిది. ఏమైనా కష్టాలు ఉంటే తొలగిపోతాయి. తొలగిపోతాయి. ఇక్కడ అమ్మవారి కాడ ఎవరు ఏం చేసుకున్నా బాగా మంచిగా జరుగుతుంది. ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి. కాలభైరవుడు. కాలభైరవుడు. నేను కూడా అభిషేకాలు అన్నీ బాగా చేయించుకుంటాను. ఓకే. నవగ్రహాలు అంటే 9 ఉంటాయి. ఏమేమి ఉంటాయి? ఉంటాడు శనేశ్వరుడు ఉంటాడు, రాహు, కేతు, సూర్యుడు, అంతా 9 రకాలు 9 విగ్రహాలు ఉంటాయి. చేస్తే మంచిది. నవగ్రహాలు. ఏదైనా శని ఉంటే పోతుంది. ఏముంది ప్రత్యేకంగా శనేశ్వరుడు ఇక్కడ శని త్రయోదశి బాగా చేస్తారు. శనివారం బాగా చేస్తారు అభిషేకాలు ఆయనకి బాగా. నేను చుట్టూరు గుడి తీసే లోపల గుడి తలుపు వేశారండి. పైన పర్వాలేదు, ఈసారి చూపిస్తాను. ఇందాకే తీసు ఇక్కడ అన్నదానం చేస్తూ ఉన్నారు. ఏమేమి ఉన్నాయో చూస్తారండి. అన్నదానం వచ్చేసామండి లోపలికి, భోజనశాలకి. ఇక్కడ అన్నము, క్యాబేజ్ పప్పు, ఇంకా గోంగూర, సాంబారు, మునక్కాయ సాంబారు, ఇంకా మజ్జిగ, గ్లాస్లో నీళ్లు పోసారు, రెడీగా పెట్టారండి. ఇంకా ఇస్తరాకులు కూడా రెడీగా ఉన్నాయి. కూలింగ్ వాటర్ కూడా ఉంటుంది ఇక్కడే. ఇది టెంపుల్ వారి డైనింగ్ హాల్ అండి. చాలా చక్కగా పెద్దగా ఉంది, విశాలంగా. అందరూ భోజనం చేస్తూ ఉంటారు. అన్నదానంకి డబ్బులు ఇచ్చేవారు ఇక్కడికి వచ్చి ఇవ్వచ్చండి. ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ గుడిలో అన్నదానం చేస్తూ ఉంటారు. ప్రతి శుక్రవారం చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడికి వచ్చి కూడా అన్నదానానికి మనం డబ్బులు ఇవ్వచ్చు. అంతేనండి. ఈ వ్లాగ్ ఎంతో ఎండ్ చేస్తున్నాను. బాయ్.